తిరుపతి లడ్డూతో మొదలు పెడితే అసలు నెయ్యి లేని నెయ్యి ఎట్లా వాడుతున్నారు? లడ్డూ ప్రసాదం విషయంలో అది కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్. రాజమండ్రిలో పాలు కల్తీ చూసాం. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల అంశమని చెప్పుకోవచ్చు. ఏదో బన్ను కల్తీ అనేది. మేడారం జాతరలో చిరు వ్యాపారులు తక్కువ ధరకే కొవ్వ బన్ను విక్రయిస్తుండగా ప్రత్యేకమైన బిర్యానీ తింటామని అంటారు. ఆ బిర్యానీ ఎందుకు బాగుంటుంది, మన ఇంట్లో బిర్యానీ ఎందుకు నచ్చట్లేదు అంటే దాంట్లో ఏదో కాంట్రడిక్షన్ లాంటి ఒక ఫ్లేవర్ ఏదో కలుపుతున్నారు కదా. ఎంత వ్యాయామం చేసినా 70% మన వెయిట్ లాస్ జరిగేది ఆహార వ్యవహారాల వల్లే అని చెప్పగా విన్నాను. అది నిజమేనా? మనకు దొరికే సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఏంటి? మనం తింటున్న కూరగాయలు ఎక్కడి నుంచి పండిస్తున్నాం? రసాయనాలతో పండించినయా లేకపోతే పురుగు మందులతో పండించినయా? వాట్ ఈస్ క్లీన్ ఫుడ్? కాంప్లెక్స్ కార్బ్స్ కొద్ది మోతాదులో ఉందా లేదు? ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఏంటో కూడా చెప్పండి సార్. వైట్ రైస్ కాంప్లెక్స్ కార్బ్సా, సింపుల్ కార్బ్సా? అది లీన్ ప్రోటీన్ ఉండాలి, గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్, హై రిచ్ ఇన్ ఫైబర్. ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయాలనేది. మీరు వైట్ రైస్ కంప్లీట్లీ అవాయిడబుల్ అంటారా? 100%. వైట్ షుగర్ ఆల్సో అవాయిడ్ చేశారు. వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ బ్రెడ్, ఎవ్రీథింగ్ హెస్ టు బి అవాయిడెడ్. నౌ మిల్క్ ఆల్సో టు బి అవాయిడెడ్. ఇంత కల్తీ ప్రపంచంలో మరి కాఫీలకి టీలకి ఎలా సార్? సిఎండి కాఫీ అని తీసుకొచ్చాను. మీరు తాగారు, కాఫీ లాగానే ఉంది, బట్ నేను కొబ్బరి నూనె పౌడర్ చేశాను, దానే పాలు లాగా వాడుకున్నాను. టుడే వీఆర్ హ్యావింగ్ సిఎండి కాఫీ, టేస్టీ కాఫీ వితౌట్ మిల్క్. సెల్ హెల్త్ లో ఆటోఫేజ్ 18:6 చేసి నిన్న టెర్మినల్ ఇల్నెస్ బయటకు పడిపోయి హీస్ నౌ పెట్ సిటీ స్కాన్ లో అవుట్ ఆఫ్ డేంజర్ అన్నప్పుడు ఫ్యామిలీ అందరూ వచ్చి ఆల్మోస్ట్ కాలమే పడే అంత పరిస్థితి. క్యాన్సర్ ఎలా ఫైట్ చేయాలి అని చెప్పడం జరిగింది. నేను డైట్ ఫాలో అవటం, స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ నుంచి క్లీన్ స్టేజ్కి రావటం జరిగింది. మా గొప్పతనం కాదు, వాళ్ళు కష్టపడి చేశారు. సో అల్టిమేట్లీ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ చాలా అవసరం, ఎందుకంటే మన ఆహారం మన ఆరోగ్యంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని తెలుసు మనకి థియరిటికల్గా. కానీ తినే ఆహారం మనం ప్లేట్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే చాయిస్ ఆఫ్ ఫుడ్స్ మొదలుకొని ఆ తర్వాత దాని సోర్స్ ఏమిటి, దాన్ని మనం ఎలా హరాయించుకుంటున్నాం, ఇవన్నీ తలుచుకుంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎందుకు మన ఆరోగ్యాలు ఇలా ఉన్నాయి అర్థమైపోతుంది. ఇవాళ వన్స్ అగైన్ వీ హ్యావ్ విత్ అస్ ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్. అంటే కణాల నుంచి ఆరోగ్యాన్ని ఎలా తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ వచ్చిన డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్. సో లెట్స్ టాక్ టు హిమ్ వన్స్ అగైన్ ఆల్ అబౌట్ ఫుడ్ హ్యాబిట్స్. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. నమస్తే అమ్మా, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. మీ ఎపిసోడ్ అండ్ మీ కంటెంట్ చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా చూసి తెలుసుకుంటున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు కూడా. అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే కదా మన ప్రయత్నం. ఆహారం గురించి మాట్లాడటం అనేది చాలా అవసరం కూడా. మనం ఎంతసేపు సప్లిమెంట్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అనే విషయం మీద ఎక్కువ భాగం మనం చర్చించాం. ఆహారం ఏమిటి, ఏం తింటున్నాము అనే దాని మీద ఒక ఆహార విప్లవం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అవును సార్, అన్ని రకాల కల్తీలు జరిగిపోతున్నాయి ఈ సమయంలో. ఎస్పెషలీ అక్కడ తిరుపతి లడ్డూతో మొదలు పెడితే అసలు నెయ్యి లేని నెయ్యి ఎట్లా వాడుతున్నారు అనేది అద్భుతం అనుకుంటాం, కానీ అంత దరిద్రంగా అక్కడ చూసాం. రాజమండ్రిలో పాలు కల్తీ చూసాం. అసలు ఉలిక్కి పడ్డారు అందరూ. ఎట్లా ఉందంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ తాగుతారా అని అడిగితే ఏ పాలతో ఇస్తున్నారు అని అడుగుతారు. ఆవు పాల, ఎద్దు పాల అని. ఎద్దు పాలు ఎందుకు ఇస్తుంది అంటే మరి ఆవు పాలు స్టార్చ్తో ఇవ్వదు కదా, పామాయిల్తో ఇవ్వరు కదా, ఇటువంటి డిటర్జెంట్స్తో ఇవ్వదు కదా, మరి ఏ పాలు అంటే ప్యాకెట్ పాలు. అంతా భయంకరంగా మారిపోయింది వాళ్ళ. అవును సార్, మొన్న విన్నాం ఏదో బన్ను కల్తీ అనేది ఒక పెద్ద దుమారం లేచింది. అట్లాగే ఇప్పుడు మన మాల్టోడెక్స్ట్రిన్తో కలిపిన ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అలవాటు పడిపోతున్నారు. అవును, కాటన్ సీడ్స్, చీప్ కాటన్ సీడ్స్ ఆయిల్తో కల్తీ చేసి కెమికల్ కలిపిన రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం. ఇట్లా ఎటు చూసిన అయోమయ పరిస్థితి, కల్తీయే జరుగుతుంది. చివరికి రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు, వినియోగదారుకి అనారోగ్యం వస్తుంది. మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఈ వ్యవస్థని చెడగొడుతుంటే ఈ అవేర్నెస్ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద అయితే ఖచ్చితంగా ఉంది. అసలు ఎటుపోతుంది సమాజం. 100% సార్. ప్రత్యేకమైన బిర్యానీ తింటామని అంటారు. ఆ బిర్యానీ ఎందుకు బాగుంటుంది, మన ఇంట్లో బిర్యానీ ఎందుకు నచ్చట్లేదు అంటే దాంట్లో ఏదో కాంట్రడిక్షన్ లాంటి ఒక ఫ్లేవర్ ఏదో కలుపుతున్నారు కదా. ఆ టేస్ట్ వాళ్ళకి వస్తుందంటే బయట ఉన్న జంక్ ఫుడ్లో నేను ఎప్పుడు చెప్తుంది అదే కదా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వాడుతున్నాం అని లేబుల్లోనే పెడతారు. అది అలౌడే ఉండొచ్చు కానీ అది ఆరోగ్యాన్ని అయితే ఇవ్వదు. కరెక్ట్ సార్. ఆరోగ్యం హాస్పిటల్లో దొరకదు, మట్టిలో దొరుకుతుంది, మనం తినే ఆహారంలో దొరుకుతుంది. 70-80% అక్కడి నుంచే కదా సార్. అంతే కదా. ఎంత వ్యాయామం చేసినా ఇన్ఫాక్ట్ వెయిట్ లాస్ కి కూడా 70% మన వెయిట్ లాస్ జరిగేది ఆహార వ్యవహారాల వల్లే అని చెప్పగా విన్నాను సార్. అవును, అది నిజమేనా? మనకు దొరికే సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఏంటి, మనం తింటున్న కూరగాయలు ఎక్కడి నుంచి పండిస్తున్నాం, అవి సరైన
రసాయనాలతో పండించినయా లేకపోతే పురుగు మందులతో పండించినయా అనేది మనం చూసుకోలేని పరిస్థితి కదా ఇవాళ. సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ మనకు ఎవరికి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఇంత అధ్వానంగా తయారైపోతున్న మార్కెట్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మనం తినే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పండించారు, మనం తింటున్నది ఏంటి. ఇది అవగాహన కోసం కాదు, ఆరోగ్యం కోసం. అంతే కదా సార్. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద సోర్స్ ఆఫ్ రా మెటీరియల్. బట్ ఇక్కడ ఎటు చూసినా కూడా అడల్టరేటెడ్ ఫుడ్ ఏమి దొరుకుతుంది, ఆర్ రా మెటీరియల్ దొరుకుతుంది. అందుకని ఇవాళ చీప్ కాటన్ సీడ్స్ తో రిఫైండ్ ఆయిల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న టాక్సిన్స్ కి లివర్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది. ఇవాళ మనం తిన్న ఆహారం వల్లనే కదా ఇండియన్ IVF సెంటర్లు వచ్చేసినాయి. అవును సార్. ఇన్ఫర్టిలిటీ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు జీన్స్ బాగుండేవి, మన విత్తనాలు బాగుండేవి కాబట్టి మన అందరికీ. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఈ చెత్త తినటం వల్ల, ఈ జంక్ తినటం వల్ల వాళ్ళ DNA కూడా మారుతుంది కదా, DNA మారిపోతుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఈజ్ ఎ కామన్ ప్రాబ్లం అయిపోయింది. టెర్మినల్ ఇల్నెసెస్ కూడా కారణం ఇదే కదా. కరెక్ట్ సార్. బేసిక్ వాట్ యువర్ ఈటింగ్, ఈ రిఫైన్డ్ ఆయిల్లో ఉన్న కెమికల్స్ టాక్సిన్స్ వలన మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో పక్కన మీకు సరైన ఆయిల్ వాడట్లేదు, సరైన అక్కడ నెయ్యి కల్తీ అంటున్నారు, పాలు కల్తీ అంటున్నారు. ఎట్లా నమ్మాలి? పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని ఎప్పుడో విన్నాం, ఇప్పుడు అన్న పరిస్థితి వాళ్ళు వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్ హెస్ టు బి క్రియేటెడ్. ఫస్ట్ తినే ముందు ఆలోచించకుండా తింటున్నారు. కరెక్ట్ సార్. ఆలోచించే విధంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మా సెల్ హెల్త్లో మీరు కొలాజిన్ కోసం మాట్లాడాం అనుకోండి, కొలాజిన్ కావాలని ఫోన్ చేస్తున్నారు. కొలాజిన్ మంచిదే, సీబొక్తాన్ మంచిదే, కలోంజీ ఆనియన్ మంచిదే, బట్ దాని తర్వాత నువ్వేం తింటున్నావు, దాని పునాది ఏమిటని. ఫుడ్ సరిగ్గా ఉంటేనే ఈ సప్లిమెంట్స్ ఫంక్షనల్ మెడిసిన్ గా పనిచేస్తాయి. అవి పనిచేస్తున్నప్పుడు అది ఒక పక్కన పనిచేస్తుంటే నువ్వు ఇటు పక్కన అబ్యూస్ చేస్తున్నావు కదా. అవును. సో సెల్ హెల్త్లో వి ఆల్వేస్ కంటిన్యూస్ అవేర్నెస్ ఆఫ్ ఆరోగ్యంతో పాటు ఆహార అవేర్నెస్ క్యాంపు ప్రతిరోజు జరుపుతూనే ఉంటాం. సార్ లెట్స్ డిఫైన్ ఇక్కడ ఒక్కసారి వాట్ ఈస్ క్లీన్ ఫుడ్ అనే పదం ఇప్పుడు వింటున్నా ఎక్కువ. ఈట్ క్లీన్ ఫుడ్ అని అంటే మన సోర్స్ దగ్గర నుంచి అది క్లీన్గా ఉండాలి, మన చాయిస్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ కూడా క్లీన్గా ఉండాలని చెప్పి. క్లీన్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పాలి. కాంప్లెక్స్ కార్బ్స్ కొద్ది మోతాదులో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఏంటో కూడా చెప్పండి సార్. వైట్ రైస్ కాంప్లెక్స్ కార్బ్సా, సింపుల్ కార్బ్సా? అది వైట్ రైస్ స్టార్చీ కార్బ్, వెరీ సింపుల్ కార్బ్, వెరీ సింపుల్, రైట్. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా హైగా ఉండే కార్బ్ అది. అవును. చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఈజ్ ఎ కాంప్లెక్స్ కార్బ్. ఓకే. రాగులు ఆల్సో మేబీ, రాగులు, జొన్నలు, అరికెలు, సామలు అంటాం కదా, దే ఆర్ ఆల్సో రిలేటివ్లీ కాంప్లెక్స్ ఓన్లీ కంపేర్ టు వైట్ రైస్. అవును. లీన్ ప్రోటీన్ ఉండాలి, గుడ్ ప్రోటీన్, అండ్ ఆల్సో గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ హై రిచ్ ఇన్ ఫైబర్. ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి అనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకోవాలి. ఇది తినకూడదు, కార్బోహైడ్రేట్స్ అస్సలు వాడకూడదు, కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఎస్, దే ఆర్ బ్యాడ్. రైట్. లిటిల్ బిట్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్ ఆర్ నెసెసరీ అని అందరికీ తెలిసిన సత్యం, బట్ మర్చిపోతున్నారు. నో కార్బ్ డైట్, అల్ట్రా లో కార్బ్ డైట్ అంటున్నప్పుడు కాంప్లెక్స్ కార్బ్ డైట్ అని అనొచ్చు కదా అంట నేను. కరెక్ట్ సార్. అండ్ లీన్ ప్రోటీన్, డోంట్ గో ఫర్ మటన్ ఎక్కువ తినటం కానీ, రెడ్ మీట్ ఎక్కువ తినటం కానీ కాకుండా గో ఫర్ లీన్ గుడ్ ప్రోటీన్. అఫ్ కోర్స్ ఆ మాట చెప్తున్నప్పుడు కూడా భయం వేస్తుంది, ఆ లీన్ ప్రోటీన్ కూడా ఎంత హెల్దీగా దొరుకుతుంది వాళ్ళ అనేది కూడా అనుమానాస్పద పరిస్థితిలో వచ్చినాయి కదా. అవును సార్. ఇంజక్షన్లతో పెంచుతున్నారని ఒక అపవాదు కూడా ఉంది. మేబీ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ ఆల్సో. బట్ ఫార్మ్ గ్రోన్ కాకుండా కంట్రీ చికెన్ కానీ, ఎగ్స్ కానీ అట్లా వాడుకుంటే లీన్ ప్రోటీన్ మంచిది. అండ్ క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్స్ ఎక్కువగా ఉన్న, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం కూడా మంచిది. బట్ రిచ్ ఇన్ ఫైబర్ ఉండాలి, బికాస్ అల్టిమేట్లీ గట్ హెల్త్ ఈజ్ అవర్ మోటో. గట్ హెల్త్ హెల్దీగా ఉండాలంటే, ఆ డిస్బయాసిస్ జరగకుండా ఉండాలంటే ఫైబర్ రిచ్ గా ఉండాలి. సో దట్ డైజెషన్ ఈజీగా చేసుకోగలుగుతుంది గట్. అంతే. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. కాంప్లెక్స్ కార్బ్స్, లీన్ ప్రోటీన్, సాచురేటెడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ అండ్ రిచ్ ఫైబర్ ఈ కాంబినేషన్ లో ఉండాలి. నువ్వు చికెన్ తినమన్నాం కదా అని చెప్పి అచ్చంగా చికెన్ తినేస్తూ పక్కన ఫైబర్ తినకుండా ఉంటే గట్టు మీద లోడ్ పడుతుంది, బ్లోటింగ్ వచ్చేస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఇస్ ద ఫస్ట్ మనకు ఎఫెక్ట్ అయ్యేది అక్కడే కదా. రైట్. దట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ డైజెషన్ ఆల్సో, ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ థింగ్స్ టు డూ. అవన్నీ చేయనివ్వకుండా నువ్వు అచ్చంగా లోడ్ వేసేస్తే అది డైజెస్ట్ చేస్తానికే ప్రయత్నిస్తూ మిగతా పనులన్నీ చేయకపోతే మరి సెకండ్ బ్రెయిన్ అంటాం కదా మరి దాన్ని. అవును సార్. సో అల్టిమేట్లీ వాట్ ఎవర్ వి ఈట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ గట్ ఈస్ హెల్దీ. గట్ డైజెస్ట్ చేసుకోగలిగేలా మనం బ్యాలెన్స్ చేసుకుని తినాలి అనేది ఎవ్రీడే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన సెల్ హెల్త్లో మనం చేస్తున్నది. ఇవాళ కూడా మనం చెప్తాను ప్రయత్నిస్తున్నాం కూడా అదే. సార్ ఇప్పుడు న్యూట్రిషన్ బేసిక్స్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ అసలు చాయిస్ ఆఫ్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం. అది కల్తీ లేనిదా తర్వాత చూసి ఫస్ట్ అసలు చాయిస్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ చూద్దాం. మీరు వైట్ రైస్ కంప్లీట్లీ అవాయిడబుల్ అంటారా?
యూ హ్యావ్ టు 100% 100% white ఆల్ rice. వైట్స్ ఆర్ టు బి అవాయిడెడ్. వైట్ షుగర్ ఆల్సో అవాయిడ్ చేసేయాలి. వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్, వైట్ సాల్ట్, మైదా, వైట్ బ్రెడ్, ఎవ్రీథింగ్ హెస్ టు బి అవాయిడెడ్. నౌ మిల్క్ ఆల్సో టు బి అవాయిడెడ్. ఇంత కల్తీ ప్రపంచంలో వై షుడ్ వి టేక్ ఏ ఛాన్స్? అది ఎందుకంటే సార్ మనకి నంబర్ ఆఫ్ ఆవులు చూస్తే దేశవ్యాప్తంగా మనకి నంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ డిమాండ్ చూస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాలని డౌట్ వస్తుంది. అంటే ఈ పాలను ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారని డౌట్ అయితే వస్తుంది. అది 142 కోట్ల జనాభా ఉంది. మనిషి 100 గ్రాములు పాలు తాగుతాడు అనుకోండి రోజుకి. ఎగ్జాంపుల్, ఎన్ని లీటర్ల పాలు అవుతుంది? అంత పాలు ఎక్కడి నుంచి వస్తుంది? 20% పాలు ఇచ్చి పాలు పెట్టి మిగతాదంతా డిటర్జెంట్లను, స్టార్చ్లను, పామాయిల్ చేసి కల్తీ చేస్తున్నారు అనేది విన్నప్పుడు పోయిన భయం కలగదా మనకి? తప్పకుండా కలుగుతుంది సార్. అది ఒక విషయం ఆలోచిస్తే మానేస్తారు. ఎలా అయితే మీరు రిఫైండ్ ఆయిల్ గురించి మీరు ఎప్పుడు చెప్తుంటారు, ప్యాకెట్ పాలేనండి మేము తెచ్చుకుందే అంటారు. మళ్ళీ ఏ ప్యాకెట్ పాలు, ఏ కంపెనీ పాలు అనగానే కాంట్రవర్సీకి వెళ్తాను, అనవసరం కాదు. బట్ ఎవ్రీథింగ్, అసలు సోర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ డెఫినెట్లీ కంటామినేటెడ్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి కంటామినేట్ అయిందని, మన రాజమండ్రిలో ప్రూవ్ అయింది కాబట్టి అందరూ అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు హౌ కెన్ వి గెట్ దట్ మచ్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే? అంత పాడి ఎక్కడుంది? అవును, దేశవ్యాప్తంగా అంత పాడి ఎక్కడుంది? Correct. ఇట్లా ఉండాలి అంటే కనీసం నాకు తెలిసి దాంట్లో 20% కూడా వాళ్ళ పాలు మనకు దొరకట్లేదు. డైరెక్ట్ గా ఆవు నుంచి, గేదెల నుంచి పిండి తీసుకున్న వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ డోంట్ థింక్ నాట్ ఈవెన్ 5% కూడా ఉండరు. అలా ఉన్న ప్లేసెస్ లో కూడా కల్తీ అండ్ నీళ్లు కలిపేయడాలు. ఇప్పుడు అదే కదా రాజమండ్రిలో ఏదో పురుగుల మందుతో పండించిన గడ్డి తిందా కాబట్టి కంటామినేటెడ్ పాలు వచ్చినాయి అనేది బయటపడింది. సో అందుకే అసలు వైట్స్ వద్దన్నప్పుడు నేను మిల్క్ కూడా దాంట్లో కలిపేశాను. మరి కాఫీలకి టీలకి ఎలా సార్ ఇవన్నీ ఒక అంటే దాని సబ్స్టిట్యూట్స్ వెతుక్కోవడం మొదలుపెట్టాను. అంతే కదా. ఇప్పుడు CMD కాఫీ అని తీసుకొచ్చాను, మీరు తాగారు, కాఫీ లాగానే ఉంది. బట్ నేను కొబ్బరి నూనె పౌడర్ చేశాను, అదే దానే పాలు లాగా వాడుకున్నాను. దాంట్లో కాఫీ పొడి కలుపుకున్నాను, కొద్దిగా మాంక్ యాడ్ చేసుకున్నాను. టుడే వీఆర్ హ్యావింగ్ CMD కాఫీ, టేస్టీ కాఫీ వితౌట్ మిల్క్. సో ఇది ఒక కాలం, అంటే కొంతకాలం పాటు ఇవన్నీ తీసేస్తే డెఫినెట్లీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ డిటాక్స్ అవ్వడం అనే ప్రాసెస్ మొదలుపెట్టి ఇన్ఫ్లమేషన్ పోవడం అనేది జరుగుతుంది కదా సార్. ఏం తింటున్నాం అని కాకుండా ఎంత తింటున్నాం అనేది కూడా బేరీజ్ వేసుకోవాలి. అవును, ఏది తింటున్నాం అనే దానితో పాటు క్వాంటిటీ అండ్ క్వాలిటీ అదే రెండు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం నచ్చింది కదా అని చెప్పి కుంభాలు తినేస్తాం, అది తినేదేమో చెత్త తింటాం. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనేది చెప్తున్నాం. ఒకటేమో ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? సర్కాడియన్ రిథమ్, ఆ బయోలాజికల్ క్లాక్ ప్రకారం తినాలి. ఏం తినాలి అన్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు భయం వేస్తాను చెప్పాలంటే, ఇటు చూసినా కూడా ఈ కల్తీ దొరుకుతున్నప్పుడు. బట్ ఎన్ష్యూర్ యూ ఈట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ ఎట్ రైట్ టైం అండ్ రైట్ క్వాంటిటీ. డీటాక్స్ యువర్ బాడీ వన్స్ ఇన్ అ వైల్. యూ హ్యావ్ టు డీటాక్స్ యువర్ బాడీ. బాడీలో ఉన్న చెత్త, రోగ నిరోధక శక్తి మన ఎగనెస్ట్గా పనిచేస్తుంది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? గట్ హెల్దీగా ఉండట్లేదు కాబట్టి. గట్ హెల్దీగా ఉంచుకోవటం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవటం అవసరం అనేది వాళ్ళ సెల్ హెల్త్ నినాదం. సార్ ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్లో మన కిచెన్లో మనం మంచివి అనుకుని యాక్చువల్లీ చాలా చెడు చేస్తున్నాయి అనుకునే ఈ లిస్ట్ పెట్టుకుంటే, వైట్ రైస్ అవాయిడ్ చేయమన్నారు, ఆల్ వైట్స్ అన్నారు కాబట్టి వైట్ షుగర్ అవాయిడ్ చేసేయాలి, వైట్ సాల్ట్ తీసేయాలి, వైట్ మైదా తీసేయాలి, వైట్ మిల్క్ కూడా తీసేయమని చెప్పారు. ఎస్, ఇవన్నీ తీసేసాం. నెక్స్ట్ సార్, చాలామంది హెల్దీ అనుకుని రోజంతా పాపం ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకు తింటారు. ఆ సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? టాపియోకా. సో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ గ్లూకోజ్ ఓన్లీ. అవును, అది గ్లూకోజ్గా మారిపోతుంది. ఇప్పుడు గోధుమలతో, మైదా లేకుండా ఓన్లీ గోధుమ పిండితో నేను రోటీ చేసుకున్నానండి అంటారు. గోధుమ పిండి గ్లైసెమిక్ ఇండెక్స్ లేదా? 100% ఉంటుంది కదా సార్. గోధుమ పిండి ఇది అగైన్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ విచ్ హెస్ టు బి అవాయిడెడ్. దాని బదులు మీరు ఇంకా ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఆల్మండ్స్ వీటిని పొడి చేసుకుని ఆ పిండితో మీరు రోటీ చేసుకోండి. ఒమేగా రిచ్గా ఉంటుంది. అవును, వితౌట్ గ్లూకోజ్. హెల్త్ వస్తుంది ఒకవైపు, రెండోది చెడు చేయాల్సిందంత అంతా కూడా ఉండకుండా ఉంటుంది అంటున్నారు. ఎస్, ఇప్పుడు కాటన్ సీడ్స్తో చేసిన కల్తీ రిఫైన్డ్ ఆయిల్స్లో ఒమేగా 6 మితిమీరు ఉంటుంది. దాంట్లో మోతాదు మించి ఉంటుంది. అది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒమేగా 3 ఉండి తీరాలి. ఒమేగా 3 లేకుండా ఒమేగా 6 విపరీతంగా ఉంటే ఇన్ఫ్లమేషన్ దారితీస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా ఒమేగా 6 నుంచి ఇంధనం తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది కదా. సో ఒమేగా అంత ఒమేగా 6 రిచ్గా ఉండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం మనం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నా, ఎంత టెంపరేచర్లో హీట్ చేసినా కూడా బాగానే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి హ్యాపీగా వాడేసుకుంటున్నారు వంట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. బట్ దానిలో ఉన్న చెడేంటి అనేది ఒకసారి గమనించమని మనం ఇప్పుడు కాటన్ సీడ్ ఆయిల్ అనేది ఇవాళ కొత్తగా చెప్తున్నాను కానీ ఆల్వేస్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్, ఏదో రసాయనాలు, కెమికల్స్ వాడుతున్నారు కానీ ఏరుశనగ పప్పు రిఫైన్డ్ ఆయిల్లో వేసిన పప్పు లేదు. మేబీ 10 పైసలు ఉంటుందో, మిగతాదంతా కెమికల్సే. కెమికల్స్లో మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కెమికల్స్ కాకుండా కాటన్ సీడ్ ఆయిల్, చీప్ కాటన్ సీడ్ ఆయిల్.
బట్ సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇది నిజంగా అంత చేటు చేసేదైతే హౌ ఇస్ ద మనకి FSSAI కానీ FDA కానీ ఇలాంటి అథారిటీస్ హౌ ఆర్ దే అప్రూవింగ్ ఇట్? యా, సబ్జెక్ట్ టు కరెక్షన్. మై క్వశ్చన్ ఈజ్ ఆల్సో ద సేమ్. కాటన్ సీడ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ అనో, LDL తగ్గిస్తుందనో, కొలెస్ట్రాల్ తగ్గిస్తుందనో కొన్ని రికార్డ్స్ ఉన్నా కానీ వాట్ కాటన్ సీడ్ ఆయిల్ దే ఆర్ యూజింగ్? గాసిబాల్ టాక్సిన్స్ ఉన్నాయా, లేదు చీప్ కాటన్ సీడ్ ఆయిల్ వలన ఇన్ఫ్లమేషన్ వస్తుందా, లివర్ డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒక పక్కన ప్రూవ్ అయినాయి కదా. సో FSSAI నేను లైసెన్సింగ్ అథారిటీని ప్రశ్నించట్లేదు. వీ హ్యావ్ టు గమనించాలి, రిఫైన్డ్ ఆయిల్ విత్ గుడ్ కాటన్ సీడ్ ఆయిల్ లిటిల్ పోర్షన్ ఆఫ్ 10% 20% ఉండి, మిగతాది మీరు సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవరే ఉండాలి, గ్రౌండ్ నట్ అయితే గ్రౌండ్ నట్టే ఉండాలి. మీరు ఇక్కడ రివర్స్ చేసి 10 పైసలు గ్రౌండ్ నట్ పెట్టి మిగతాదంతా వేరే ఆయిల్ పెట్టి ఇస్తున్నారు కదా. ఇది అథారిటీస్కి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలని నేను చెప్తున్నాను. అంటే సార్ రివర్స్ చేస్తున్నారు. 10% ఈజ్ కాటన్ సీడ్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ కెమికల్ మే బి అలౌడ్, బట్ హియర్ 10% కూడా ఉండాల్సింది ఉండట్లేదు, ఉండకూడదు, ఎక్కువ ఉంటుంది ఎక్కువ మోతాదులో. సో మన లిస్ట్లో సార్ ఆల్రెడీ 6 7 వచ్చేసాయి. వైట్ మిల్క్ కూడా తీసేశాక మనకి రిఫైన్డ్ ఆయిల్ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ సోర్స్ హెల్దీయా కాదా పక్కన పెడితే సార్, నెయ్యి గురించి మీ అభిప్రాయం ఏంటి? నెయ్యి, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ హెల్దీ అనుకుంటాం, మనకి చెప్పబడింది ఆయుర్వేదంలో నెయ్యి చాలా మంచిది అంటారు. నెయ్యి ఒక అద్భుతం. సిమ్టమ్ ఇక్కడ మెటబాలిజం బట్టి చెప్పాలి. లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఫ్యాట్ లోడ్ వేయకూడదు కాబట్టి నెయ్యి వాడకం తగ్గించండి అని చెప్తాం. కానీ లేకపోతే సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ కరెక్ట్గా ఉంటే నెయ్యి కానీ నెయ్యి కాకుండా అసలైన నెయ్యే కనుక వాడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బాడీ. గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ అన్నాను కదా, బ్యాలెన్స్డ్ ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్ కూడా ఉండాలి అన్నప్పుడు గీ ప్లేస్ ఏ మేజర్ పార్ట్. పెరుగు మీద మేగడైనా, వెన్నపూసైనా, నెయ్యి అయినా ఎవ్రీథింగ్ ఇస్, బట్ దేని మీద ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి? సోర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీటి విషయంలో సోర్స్ వెరీ ఇంపార్టెంట్. పాల మీద మేగడతో నెయ్యి చేసేస్తే అది నెయ్యి అనరు కదా. అవును, పాత రోజుల్లో మేగడ చేసి దాన్ని పెరుగు చేసి, పెరుగు మీద మేగడని మళ్ళీ వెనపూస చేసి అది అక్కడి నుంచి కూడా నెయ్యి తీసేవారు. చీలికి ఎంత కష్టపడి. ఇవాళ ఆ ప్రాసెస్ అంతా ఎక్కడికి వెళ్ళింది? అవును సార్, డైరెక్ట్గా వస్తుంది. ఈ నెయ్యి గురించి నేను ఐఎమ్ నాట్ వాచింగ్ ఫర్ ద నెయ్యి విచ్ యూఆర్ గెటింగ్ ఇట్ ఇన్ ద మార్కెట్. మనం ఒరిజినల్ సోర్స్ చేయాల్సిన విధానం అంతా చేసి అప్పుడు కాస్ట్లీ అయిపోతుంది. మేబీ ఎస్, ఇప్పుడు ఉన్న నెయ్యి కంటే డబుల్ రేట్ పడుతుందేమో, బట్ స్టిల్ మనం తాగేది ఏమో లీటర్లు తినాం కదా, వేసుకునేది 1 స్పూనో 2 స్పూన్లో వేసుకుంటాం. అది సార్ మామూలుగా పిల్లలు ఉండే ఇళ్లలో మనం ఇంత హెల్దీగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా రెసిస్టెన్స్ వస్తుంది. ఏదో మధ్యాహ్నం స్నాక్స్ అని చెప్పి వేయించి పెడతారు, అక్కడ డబుల్ ధమాకా ఏంటంటే అసలే వాడేది రిఫైన్డ్ ఆయిల్, రెండోసారి ఆ నూనె పారేయలేక మళ్ళీ దాన్ని వేడి చేసి వాడతారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది బాడీలో? ఇంత వింటూ ఉంటాం అది మంచిది కాదని చెప్పి. ఫ్రెష్ నూనె వాడేవా అంటే ఆ ఫ్రెష్గా నిన్నటిదే వాళ్ళు ఫ్రెష్గా వాడాను అంటున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, బట్ కాక నూనె వాడిన నూనె మళ్ళీ వాడటం వలన యువర్ ఇన్ఫ్లమేషన్ ఎంత పెరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ యువర్ యూజింగ్ రాంగ్ ఆయిల్ని మళ్ళీ యువర్ రీయూజింగ్ ఇట్ అగైన్. ఆశ్చర్యకరంగా చెప్పాలంటే ఈ రీయూజ్ చేసిన ఆయిల్ని బయట మార్కెట్లో, నేను చెప్తున్నా ఇళ్లలో గురించి కాదు, సాయంత్రం పూట వాడేసిన తర్వాత నెక్స్ట్ డే రీయూజ్ చేసిన నెయ్యిని మళ్ళీ అమ్ముతున్నారు. అవును, కొనుక్కునేవాడి తప్పు అయినా అసలు వాడింది అమ్మటం అయితే తప్పు. వాడింది నువ్వు మళ్ళీ వాడొద్దని చెప్తుంటే 2-3 సార్లు వాడేసి మళ్ళీ అది ఇంకోళ్ళకి అమ్ముతున్నారు. దాంతో మళ్ళీ వాడు ఇంకోసారి అదే పని చేస్తున్నాడు. జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఫుడ్ ఇండస్ట్రీ హస్ బికమ్ ఏ మాఫియా ఇప్పుడైతే చెప్పాల్సిందే. అందులో బండిలో తినే ఫుడ్ అయితే ఇంకా దానికి హైజీన్ కూడా అదుపు అంటే బేసిక్గా ఒక విధమైన ఏ విధమైన గ్యారంటీ ఉండదు. బండి మీద ఫుడ్ అయినా 7 స్టార్ హోటల్ ఫుడ్ అయినా పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు చికెన్ డీప్ ఫ్రీజర్లో పడేస్తున్నారు, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసి వండుతున్నారు. అది ఎప్పుడు నుంచి ఉందో ఆ ఫ్రిడ్జ్లో అనేది మనకు తెలియదు. చాలా భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి భోజనం చేయాలంటే. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు సార్, పిల్లాడికి చాలా హెల్దీ డబ్బా కట్టిస్తాను నేను. ఏంటంటే నూడిల్స్ చేసి అందులో వెజిటబుల్స్ కూడా వేసి చికెన్ కూడా వేసి దాన్ని ఫ్రై చేసి ఇస్తున్నాను రోజు అని చెప్పారు. ఇది హెల్దీ అని భావిస్తారా మీరు మీ లెక్కలో? మైదా వేసి చికెన్ వేసి, అదే మీరు చెప్తుంది. అవును, మైదా తీసేసిన లిస్టులో మైదా ఉంది కదమ్మా. నూడిల్స్ అంటే మైదా ఖర్చంగా ఇంకేముంది దాంట్లో? అంటే అందులో వెజిటబుల్స్ వచ్చేస్తున్నాయని సంబరపడిపోవడం. 2 బీన్స్ ముక్కలు 2 క్యారెట్ ముక్కలు, 2 బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంత మైదాతో కలిపి తిన్నప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. అది ఒక్క నూడిల్సే కాదు, 2 ఎగ్స్ కూడా పెట్టారంటారు. అండ్ మైదాతో వాడిన ఏ ఫుడ్ పెట్టినా కూడా కంటామినేటెడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది. బట్ ఎక్కడ చూసినా దొరుకుతుంది అదొకటే. అందుకే బయట ఫుడ్ తినొద్దు అంటాము. హెల్దీ డబ్బా పెడితే చికెన్ మాత్రమే తిని నూడిల్స్ వదిలేయి అని చెప్పలేరు కదా. పెడుతున్నారంటే నూడిల్స్ ఆల్సో ఇస్ గుడ్ అనేది పెట్టుంటారు కదా ఇంట్లో తల్లిదండ్రులు. అవును, సో దట్స్ డెఫినెట్లీ. ఇప్పుడన్నా ఒకసారి
ఓకే, కానీ డైలీ రెగ్యులర్ హ్యాబిట్ అయిపోవటం తప్పు అనేది నా వాదన. అది మెయిన్గా అది బ్యాలెన్స్, అంటే హెల్దీ మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ పూర్తిగా ఎలిమినేట్ చేయాలంటారు సార్ మీరు. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడు చెప్తున్నా, సంవత్సరానికి ఒక 42 రోజులు అని మనం ఇప్పుడు మాట్లాడుకునే విధానం. అదే కాబట్టి ఆ 42 రోజులు కనీసం పాటించండి, జాగ్రత్తగా డీటాక్స్ చేసుకోండి. తర్వాత విచక్షణతో తినండి. ఇప్పుడు నేను చెప్తుంది కూడా విచక్షణతో తినమని. విచ్చలవిడిగా ఎప్పుడో నెలకోసారి 2 నెలకోసారి పార్టీ ఫంక్షన్ చేసుకుంటే తప్పులేదు, కానీ బికాజ్ అంత మాత్రం గట్టు భరిస్తుంది, తట్టుకుని ఏదో డైజెస్ట్ చేసి పెడుతుంది. అవును, రోజు చేస్తే తట్టుకోక చేతులు ఎత్తేస్తుంది. అల్టిమేట్లీ మీరు ఏమి తింటున్నా థింక్ వన్స్ బిఫోర్ యూ ఈట్, ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ గట్ ఆర్ నాట్ అని ఆలోచించి తినండి, ఏం తిన్నా కానీ అనేది మనం అందరికీ చెప్తాం మంచిది అనేది నా ఉద్దేశం. సార్ సోయా పన్నీర్ ఈ రెండింటి గురించి మీ అభిప్రాయం ఏంటి? పన్నీర్ ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉంది. కల్తీ అని కూడా ప్రాచుర్యంలో ఉందమ్మా. అవును అవును సార్, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా పన్నీర్ కల్తీ అవుతుంది అని చెప్పి వస్తుంది. చాలా వీడియోలు కూడా చూసాము సోషల్ మీడియాలో. బట్ సోయా ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ పన్నీర్. సో పన్నీర్లో ఉన్నంత ఫ్యాట్, ప్రోటీన్ కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. బట్ సోయా ఈజ్ కంపారిటివ్లీ సోయా ఈజ్ బెటర్ దాన్ ప్రోటీన్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ ప్రోటోకాల్, ఈవెన్ సోయా ఆల్సో హ్యాస్ కొంత గ్లూకోజ్ కూడా ఉంటుంది. కాబట్టి మా సెల్ హెల్త్ ప్రోటోకాల్లో అయితే సోయా ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ టెంపరీ అన్లెస్ యూ ఆర్ ఇన్ ఆటోఫాజీ. ఆటోఫాజీలో ఉన్నప్పుడు యూ కెన్ టేక్ అదర్ దాన్ వైట్స్ అండ్ అదర్ దాన్ దుంపలు ఏదైనా తినొచ్చు వితౌట్ రిఫైన్డ్ ఆయిల్స్, అదర్ దాన్ వైట్స్ అండ్ అదర్ దాన్ దుంపలు. మీరు అన్ని ఈవెన్ కందిపప్పు కూడా వద్దంటాం, పెసరపప్పు వాడుకోమంటాం, సోయా కూడా వాడుకోమంటాం. ఎందుకు సార్? కందిపప్పులో కార్బ్స్ ఉంటాయని. కార్బ్స్ ఉంటాయని. అది దీంట్లో పెసరపప్పులో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సోయా ఈజ్ కంపారిటివ్ టు పన్నీర్, సోయా ఈజ్ బెటర్. బట్ పన్నీర్ ఆల్సో ప్యూర్, మనం ఇంట్లో చేసుకునే పన్నీర్ అయితే దట్స్ ఆల్సో గుడ్, ప్రోటీన్. పాల సోర్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మరి అక్కడికి వెళ్ళేప్పటికీ మళ్ళీ అదే. సో 3 టాపిక్స్ ఉన్నాయి మనకి ఫుడ్ అనే డిస్కషన్ లో. ఒకటి మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఎలా ఉండాలి. రెండోది సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ సోర్స్ ఆఫ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది రెండో టాపిక్ ఆఫ్ డిస్కషన్. మూడోది ఇతర యాడిటివ్స్ లేకపోతే అసలు మంచివి కావని చెప్పేది ఎంతవరకు పర్మిసిబుల్ అని. ఎడిటివ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్ని డెఫినెట్లీ నాట్ పర్మిసిబుల్ అట్ ఆల్. అంటే అలౌడ్ బై ద అథారిటీస్, బట్ ఇట్స్ నాట్ అలౌడ్ బై ది బాడీ. అది గ్రహించుకోవాలి, అది మాత్రం ఉండకూడదు. సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ ఇప్పుడు మేము అడవిలోకి వెళ్ళి సోర్స్ చేసుకొస్తాం, ట్రైబల్స్ నుంచి సోర్స్ చేసుకొస్తాం, డైరెక్ట్గా పండించకుండా న్యాచురల్గా పండిని సోర్స్ చేసుకొస్తాం. ఇది ఎంతమంది చేయగలరు, ఎంత క్వాంటిటీ చేయగలరు? సో ఎవ్రీబడి హ్యాస్ టు, ఇప్పుడు అగ్రికల్చర్ ఎవ్రీబడి హ్యాస్ టు బికమ్ అన్ అగ్రిప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ లాగా అగ్రిప్రెన్యూర్ అవ్వాల్సిందే. అప్పుడు ఆ రోజులు ఎవరు వచ్చేపోతున్నాయని నా ఉద్దేశం. మళ్ళీ తిరిగి అందరూ వ్యవసాయం మీద దృష్టి పెడతారు, ఆర్గానిక్గా. దాంట్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ అనే అర్థం అనేది డెఫినెట్గా ముందు రోజుల్లో వస్తుంది అనేది నా పూర్తి విశ్వాసం. ఇవాళ ఎంత చండాలంగా మారిపోయిన ఈ పరిస్థితులు మార్చుకోవాలంటే ప్రతి ఒక్కడు హ్యాస్ టు బికమ్ అన్ అగ్రిప్రెన్యూర్. అది వాళ్ళకి వాళ్ళు పండించుకోగలగాలి. అట్లీస్ట్ వాళ్ళ చిన్న ఒక ఇప్పుడు అంతా ప్లాంటర్ గార్డెనింగ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు 2-3 రకాల కూరగాయలైనా పండించుకునే ప్రయత్నం చేయాలి. కొంత తగ్గించుకుంటూ పోవాలి లోడ్. అట్లీస్ట్ ఎక్స్టర్నల్ లోడ్ ఏదైతే ఉందో బ్యాడ్ లోడ్, అది తగ్గించుకుంటూ పోవడమే మన పని. అంతే. అందరు ఎవ్రీబడి మనం పెద్ద ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదని అనుకుంటాను. నెక్స్ట్ 1 or 2 years అయ్యేపటికి వాళ్ళు జరుగుతున్న ఈ కల్తీ కూడా ఒక రకంగా మంచిదే. ఎంత కల్తీ అయిన తర్వాత ఈ సమాజంలో ఈ చెత్త తినే కంటే మనం పండించుకుని తిందాం అనే ఆలోచన అందరికీ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బిజినెస్ ఇండస్ట్రీ ఆల్సో. ఫుడ్ ఇండస్ట్రీ అగ్రిప్రెన్యూర్గా మారుతారు అందరూ. దీంట్లో కూడా డబ్బు ఉంది అనేది కూడా అన్నిటికీ మించి ఆరోగ్యం కూడా ఉంది. ఆరోగ్యం ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ ఒక ఆరోగ్యం, డబ్బు, మరి 2 టాపిక్స్ మాట్లాడతాం కాబట్టి ఎవరైనా ఒక కారు కొనుక్కుని నెలకు ఒక 15,000 ఈఎంఐలు కట్టుకోవాలి, 20,000 కట్టుకోవాలంటే ఒప్పుకుంటారు. కారు చాలా అవసరం, ఐ అగ్రీ. లేదు ఒక గ్యాడ్జెట్ కొనుక్కుంటే ఈఎంఐలు కట్టుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్కి స్పెండ్ చేయాలంటే వెనకాడతారు సార్. దీన్ని అంటే ఈ బండి నడిపించడానికి, శరీరం అనే బండి నడిపించడానికి పీపుల్ డోంట్, అది కన్విన్స్ అవ్వలేక వాళ్ళు ఏంటి రీజన్ ఏమిటి? లేదు ఇంకా చీపర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, అవసరమా అనుకుంటారా? అబ్యూస్ తెలియకుండా బాడీని అబ్యూస్ చేయటం అలవాటైపోయింది. ఎన్ని రోజులు అబ్యూస్ చేస్తారు? బై ద టైం ఈ జనరేషన్ ఇంత అబ్యూస్డ్ స్టేట్లో వచ్చింది కాబట్టి టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఎవ్రీబడి టు రియలైజ్ దిస్ ఇస్ నాట్ ద వే వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ స్టైల్. దిస్ ఇస్ నాట్ ద ఫుడ్ వీఆర్ సపోజ్ టు ఈట్. దిస్ ఇస్ నాట్ ద సోర్స్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు బై ద రా మెటీరియల్. అల్టిమేట్గా ఎవరి సోర్స్ వాళ్ళు చూసుకోవాల్సిందే. 142 కోట్ల మంది జనాభా, ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ దే ఆర్ ఈటింగ్. ఆ సోర్స్ చూసుకోకుండా తినరు.
విదిన్ నెక్స్ట్ 1 or 2 years దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్, హ్యాస్ టు చేంజ్. చాలా బాగుంది సార్, చాలా ఐ థింక్ మచ్ నీడెడ్ డిస్కషన్. మీ దగ్గర సార్ సెల్ హెల్త్ క్లినిక్లో లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు అన్నిటికీ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆయిల్, అన్నము, తర్వాత వాటికి సంబంధించిన ఇతర మనకి పిండి, వీటన్నిటికీ వేటికి మీరు హెల్దీ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయగలిగారు మరొకసారి? ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినడం అంటే డైట్, న్యూట్రిషన్లో మార్పులు, ఆహార విధానంలో మార్పులు సూచించాలి. అనునిత్యం వచ్చిన ప్రతి పేషెంట్తోనూ, ప్రతి ఒక్కరితోనూ మా క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఒక కౌన్సిలింగ్ చేస్తారు. సో వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్ అనేది. తినకూడని వాటిని ముట్టుకోవద్దండి, తినొచ్చు అని చెప్పిన దాంట్లో మీకు నచ్చినట్టు తినండి అని చెప్తాం అనేది ప్రధాన ఉద్దేశం. కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్గా ఉండేలా చూసుకోండి అని చెప్తాం. కాంప్లెక్స్గా ఉన్నా కూడా సోర్స్ ఆఫ్ ద మెటీరియల్ బాగాలేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది అలా ఫస్ట్ మనం సోర్స్ చేస్తాం. అన్నం తినకూడదు, వైట్ రైస్ తినకూడదు, ఎనీ గ్లైసమిక్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ రైస్, బ్రౌన్ రైస్ అయినా, బ్లాక్ రైస్ అయినా, మిల్లెట్స్ అయినా, గ్లైసమిక్ ఇండెక్స్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్ కాబట్టి కాంప్లెక్స్ కార్బ్ బదులు గో విత్ కొంజాక్ రైస్ అని చెప్పి తీసుకొచ్చాము. ఇన్స్టెడ్ ఆఫ్ గోధుమ పిండితో చేసుకునే బదులు ఒమేగా రిచ్గా ఉన్న పిండి తీసుకొచ్చాము. ఆ పిండిలోనే కొద్ది ఈస్ట్ కలిపి బ్రెడ్ చేసుకోవచ్చు. మామూలు బ్రెడ్ తినబాకండి, ఈ గుమ్మడి గింజలు, పుచ్చ గింజలతో చేసిన బ్రెడ్ తినండి అని చెప్పి దానికి తీసుకొచ్చాము. అండ్ దెన్ అల్టిమేట్లీ పిజ్జాలు, బర్గర్లు తినకుండా ఉండలేకపోతున్నాం అంటే అదే పిండితో ఇవాళ పిజ్జాలు, బర్గర్లు కూడా చేస్తున్నాము, శాండ్విచ్లు చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీలీ అవైలబుల్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ వితౌట్ ఎనీ కంటామినేటెడ్ గ్లైసమిక్ ఇండెక్స్ హై రిచ్గా ఉన్న ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్తున్నాము. అండ్ దుంపలు అవాయిడ్ చేస్తున్నాము. టోటల్గా వాట్ యూ అవాయిడ్ ఇస్ బికాస్ ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ను, కుర్కురేలు, లేసు ప్రపంచం అయిపోయింది కదా. సో స్ట్రిక్ట్లీ అవాయిడ్ దుంపలు అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటాడు. ఆటోఫైజీలో ఉన్నప్పుడు ఇబ్బంది లేని పరిస్థితి. కానీ టుడే సెల్ హెల్త్లో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆటోఫైజీ 18:6 చేసి నిన్న టెర్మినల్ ఇల్నెస్ ఇక్కడ మాట్లాడకూడదు అంటున్నారు, కానీ బయటకు పడిపోయి హీస్ నౌ పెట్ సిటీ స్కాన్లో ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నప్పుడు వచ్చి ఆ ఫ్యామిలీ నిన్నే ఎస్టర్డే ఓన్లీ ఆ రెడ్డి గారు వచ్చి మా దగ్గర ఫ్యామిలీ అందరూ వచ్చి ఆల్మోస్ట్ కాలమే పడే అంత పరిస్థితి. మా గొప్పతనం కాదు, వాళ్ళు కష్టపడి చేశారు. సో అల్టిమేట్లీ ఫుడ్ ఈజ్ ది సీక్రెట్ బిహైండ్ ఎవ్రీ రిజల్ట్ ఇన్ ది సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పనిచేస్తాయి, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఇటు పక్కన మీరు బాడీని మీరు తినే ఆహారంతో అబ్యూజ్ చేసుకోకుండా ఉంటేనే రిజల్ట్ వస్తుంది. సో ఈ అవేర్నెస్ ప్రతిరోజు క్రియేట్ చేస్తూనే ఉంటాం. ఇవాళ కూడా మీ వేదికగా ఈ ఆహార విధానంలో మార్పులు ప్రతి ఒక్కళ్ళు చేసుకుని తీరాలి అనేది అందరికీ విన్నవించుకుంటానికే మనం ఇవాళ కూర్చున్నాం. చాలా బాగుంది సార్, చాలా ఐ థింక్ వెరీ గుడ్, మచ్ నీడెడ్, చాలా అవసరమైన సందేశం ఇచ్చారు. అండ్ ఆల్సో మనం అనుకున్నట్టు సార్, శరీరం మీద అలాగే ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం ₹1, ₹2 ఎక్కువైనా కూడా దాని మీద ఖర్చు చేయడం ద్వారా దీర్ఘకాలిక లబ్ధి ఎంత పొందుతాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ ప్రైస్లెస్. అండ్ ఇప్పుడంతా యాంటీ ఏజింగ్ అని పై మెరుగుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. బట్ ప్రతిరోజు మన ఇంధనం ఏదైతే ఉందో ఆహారం, లెట్ ఫుడ్ బీ దై మెడిసిన్ అన్నట్టు ఆహారం ఏదైతే ఇస్తున్నామో దానిలో కూడా శ్రద్ధ వహించాలి అని. ఆహార చికిత్సా విధానం అది అంటే బాగుంటుంది. బయట కాదం, కొలాజన్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ హెల్త్కి మంచిదే, జాయింట్ హెల్త్కి మంచిదే, స్కిన్కి మంచిదే, హెయిర్కి మంచిదే, గోర్లకి మంచిదే. బట్ దాంతోపాటు మీరు జంక్ తింటే గట్టుకు మంచిది కాదు కదా. అది ఇంపార్టెంట్. టుడే అవర్ ఎంటైర్ సబ్జెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈస్ టెల్ ఈజ్ వాట్ గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. డైజెస్ట్ చేసుకోవాలి, దాని మీద లోడ్ వేయకండి. దాని మీద ఏదో కొద్దిగా ప్రోబయోటిక్స్ పడేసాం కదా అని మిగతా చెత్త అంతా పెడితే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఒక డైజెషన్ కాకుండా ఇంకా చాలా పనులు చేయాలి కాబట్టి ఇమ్యూనిటీని కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్రెయిన్తో కనెక్టివిటీ ఉండాలి, ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఉండాలి, బ్రెయిన్లో కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడక్షన్ చేయాలి, గట్టు సెరటోనిన్ ప్రొడక్షన్ చేయాలి, డోపమైన్ ప్రొడక్షన్ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పనులప్పుడు మీరు దాన్ని అబ్యూస్ చేస్తూ ఉంటే టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ కొలాప్స్. సో గట్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆహార విధానంలో మార్పులు చేసుకోండి అనేదే ఇవాళ నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం. చాలా బాగుంది సార్. ఒకరోజు మీ క్లినిక్కి మేము అందరం భోజనానికి వస్తాం మా టీం తోటి. భోజనానికి రండమ్మా, బట్ కార్బ్స్ ఎక్స్పెక్ట్ చేయబాకండి. నో కార్బ్స్ ఉండవమ్మా. అమాంతం అసలు కూర్చున్న హెల్దీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది, అది ఎంత ప్యాలెటబుల్గా మీరు తయారు చేశారు, ఒకసారి మేము కూడా రుచి చూస్తాం. ఖచ్చితంగా బయట తిన్న ఫుడ్ అంత రుచి రాకపోవచ్చు, ఏమనుకోబాకండి, బట్ 60-70% దగ్గరగా ట్రై చేస్తాం. అన్ని రకాలు ఏది మిస్ కాకుండా. బిర్యానీ పెడుతున్నాం, చపాతీ పెడుతున్నాం, బర్గర్లు ఇస్తాం, పిజ్జా కూడా పెడతాం మీకు ఆ రోజున.
అండ్ వీటి అన్నిటితో పాటు ఆరోగ్యం ఇస్తారు. అండ్ ఇది ఫౌండేషన్ బాగుంటుంది కాబట్టి దాని మీద సప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎస్, సో మనకి చిన్న చిన్న అబ్రేషన్స్ ఉంటాయి, అవి కూడా కరెక్ట్ అయిపోతున్నాయి. చాలా మందికి డయాబెటీస్ తగ్గుతుంది, లివర్ డిసీజ్ తగ్గుతుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు టర్మినల్ ఇల్నెస్ కూడా తగ్గిందని చెప్పి. అవును. That was a wonderful thing, achievement we have seen yesterday with autophagy. మళ్ళీ అది సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు హీ వాజ్ ఇన్ ఆటోఫాజీ అండ్ వెరీ లో గ్లూకోజ్ ఉన్న ఆహారం తింటూ, బికాస్ దట్ రిక్వైర్స్ దట్ పర్టికులర్ ఇల్నెస్ సెల్స్ రిక్వైర్ 200 times more glucose దాన్ ద నార్మల్ హెల్దీ సెల్. కాబట్టి అంత గ్లూకోజ్ అందనివ్వకుండా ఆపగలుగుతూ, ఒమేగా-6 అందనివ్వకుండా ఆపగలుగుతూ, గ్లూటమైన్ లాంటి అమినో యాసిడ్స్ని దానికి అందనివ్వకుండా చూస్తూ ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ అద్భుతంగా రిజల్ట్. అఫ్కోర్స్ హీ హాజ్ గాన్ త్రూ దట్ అలోపతి ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటూ ఈ ఆహార విధానంలో ఈ మార్పులు చేస్తూ ఇంటిగ్రేటెడ్గా తగ్గించుకోగలిగారు. అవును, అంటే మీరు ఇచ్చేది పునాది, ఫౌండేషన్. అవును, బయట నుంచి ఇంకా వేరే మెడిసిన్స్ ఏవి వేసినా కూడా ఈ పునాదికి అవి బలపరుస్తాయి తప్ప. మనం బేస్ లోపల నుంచి పస్తు పెడుతున్నాం, వాళ్ళు బయట నుంచి చంపుతానికి ప్రయత్నిస్తున్నారు, రెండూ జరుగుతున్నాయి కాబట్టి రిజల్ట్ వస్తుంది అనేది. జస్ట్ వన్ మెథడాలజీ అలోన్ విల్ నాట్ గివ్ రిజల్ట్. ఇట్ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్తో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సెల్ హెల్త్ క్లినిక్లో వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. మీరు ఇందాక అన్నట్టు డయాబెటీస్ తగ్గడం అనేది చాలా నార్మల్ అయిపోయింది. తగ్గిన తర్వాత మళ్ళీ రాదా అని ప్రశ్నించే వాళ్ళని కూడా ఇవాళ మళ్ళీ రాదు అని చూపించగలుగుతున్నాం. ఫ్యాటీ లివర్ అనేది అందరికీ ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అందరికీ వచ్చే సమస్య ఇది. దాన్ని అక్కడ అడ్రస్ చేయకపోతే ఫైబ్రాసిస్ సిరోసిస్కి వెళ్తుంది, కానీ ఫ్యాటీ లివర్ని అడ్రస్ చేయడం చాలా తేలిక, పెద్ద విషయం కాదు. దాని మీద లివర్ మీద లోడ్ వేయకుండా, లివర్ 500 పనులు చేస్తుంది బాడీలో, దాని మీద లోడ్ వేయకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని సరి చేసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉంటుంది. థైరాయిడ్ తగ్గుతుంది, సోరియాసిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ తగ్గుతున్నాయి. అన్నీ విత్ ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్తో విత్ ప్రాపర్ సప్లిమెంటరీ సపోర్ట్ అండ్ ఆహార విధానంలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ మార్పులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. దీంతో పాటు కరెక్ట్గా చక్కగా 2-3 లీటర్ల వాటర్ తాగడం. 4 లీటర్లు తాగలేకపోతే మన క్లస్టర్డ్ వాటర్ ఉందిగా. సో అదే ఆరోగ్య మూల సూత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. యాజ్ ఆల్వేస్ చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఐ థింక్ ముందు అసలు ఎవరి పళ్ళెల్లో ఏం పెట్టుకుంటున్నారో వాటి నుంచి అందరూ కాన్షియస్ అయిపోయి చూస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. మేము కూడా వీల్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్ ఎవ్రీ డే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే.